హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం వైజాగ్లో ఉన్న సిటీ సెంట్రల్ పార్క్ అయితే వచ్చేసాం. ఇదైతే మనకు కాంప్లెక్స్కి చాలా దగ్గరలో ఉంటుంది. చుట్టుపక్కల ప్రదేశాల నుంచి చాలామంది రకరకాల పనుల కోసం అయితే వైజాగ్ వస్తూ ఉంటారు. ఈ పార్క్ అయితే కాంప్లెక్స్కి అతి చేరువలో ఉండడం వలన వాళ్ళ పనులు ముగించుకున్న తర్వాత ప్రశాంతంగా గడపడానికైతే ఈ పార్క్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం టికెట్స్ తీసుకుని పార్కులోనికి అయితే వెళ్దాం. ఇదిగోండి, చూస్తున్నారుగా టికెట్ కౌంటర్. పెద్దవాళ్లకు 30 రూపాయలు, చిన్నపిల్లలకు 15 రూపాయలు. ఇప్పుడైతే మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడైతే లోపలికి రాగానే చుట్టూ ఒకసారి సరౌండింగ్స్ అంతా ఎలా ఉందో ఒక లుక్ వేసేయండి. చూస్తుంటే అలా చుట్టుపక్కల గ్రీనరీతో మనసుకు ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా. చూడండి, వెళ్తుంటే మనకి రైట్ సైడ్ ఒక బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డులో కింద భాగంలో ఉన్న ఏరో మార్క్ వైపు అయితే ఈరోజు మనం వెళ్దాం. ఇక్కడ మనకు ఫస్ట్ అయితే మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది కనిపిస్తుంది. అలా ముందుకు వెళ్తూ చిన్నపిల్లల కోసం ఇక్కడ వీళ్ళు ఏమి ఏర్పాటు చేశారో చూద్దాం పదండి. అలా చూస్తున్నారుగా, సైడ్ వాల్స్ మీద ఎంత మంచి మంచి పెయింటింగ్స్ వేస్తున్నాయో. చూస్తున్నారుగా, పిల్లలు ఆడుకోవడానికైతే ఎన్ని ఏర్పాటు చేశారో. మీరు కనుక పిల్లలతో వచ్చినట్లయితే ఈ చిల్డ్రన్ ప్లే ఏరియా వైపు తప్పకుండా రావాలి. పిల్లలు చాలా సంతోషంగా ఆడుకుంటారు. ప్లే ఏరియా నుండి మనమైతే మేజ్లోకి వెళ్దాం పదండి. మేజ్లోకి వెళ్ళినట్లయితే మొక్కల మధ్యలో నుంచి తిరుగుతుంటే పజిల్లో తిరుగుతున్నట్లుగా ఉంది. మేజ్ నుంచి బయటకు వచ్చి అలా ముందుకు వెళ్తే యోగా సెంటర్ అండ్ బ్యాంబూ గార్డెన్ ఉంటుంది. మనమైతే ముందు బ్యాంబూ గార్డెన్లోకి వెళ్దాం పదండి. చూస్తున్నారుగా, బ్యాంబూ గార్డెన్ థీమ్ కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం బ్యాంబూ గార్డెన్ చూసిన తర్వాత యోగా సెంటర్కి వెళ్దాం పదండి. యోగా సెంటర్లో అందరూ ఆరోగ్యం కోసం అయితే యోగా చేసుకుంటున్నారు. మనం అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం పదండి. ప్రతి ఒక్కరూ కూడా తమ టైంలో కొంత భాగం యోగా కోసం కేటాయిస్తే చాలా బాగుంటుంది. యోగా సెంటర్ నుంచి అలా ముందుకు వెళ్ళి ఫ్లవర్ బెడ్స్ చూసేద్దాం రండి. ఒక్కో రకం ఫ్లవర్ ప్లాంట్స్ ఒక్కో ప్లేస్లో చాలా బాగా వేశారు. ఫ్లవర్ బెడ్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా? ఫ్లవర్ బెడ్స్ నుంచి అలా ముందుకు వెళ్తే మనకు ఈవెంట్ లాన్ వస్తుంది. ఈవెంట్ లాన్లో అయితే అలా కూర్చొని కాసేపు రిలాక్స్ అవడానికైతే చాలా బాగుంది. ఇంకా లైటింగ్స్ వేసిన తర్వాత అయితే ఈ ఈవెంట్ లాన్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా మనం ఈ మెట్ల వైపుగా మీదకు వెళ్దాం పదండి. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారుగా, ఇలా వెళ్తే ఇదే మ్యూజికల్ ఫౌంటైన్. ఇక్కడ చీకటి పడిన తర్వాత ఫౌంటైన్ లైటింగ్స్ అన్నీ ఆన్ చేస్తారు. మ్యూజికల్ ఫౌంటైన్ షో అని హాఫ్ ఎన్ అవర్ షో కూడా ఉంటుంది. మనకైతే ఈరోజు ఫౌంటైన్ షో అనేది చూడడానికైతే వీలు పడలేదు. ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఈరోజు అయితే మనకి షో వేయడం లేదన్నారు. అందువలన మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ మ్యూజికల్ ఫౌంటైన్ షో అనేది ప్లాన్ చేసుకుందాం. మనకు సెంట్రల్ పార్క్లో అయితే త్రాగడానికి డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తున్నారుగా, కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియాస్ చాలా బాగున్నాయి కదా. మేము కూడా ఒక పని మీద వైజాగ్ వచ్చాం. అయితే మా పని అయిపోయిన తర్వాత సెంట్రల్ పార్క్ అయితే చాలా బాగుంటుందని తెలిసి ఒకసారి చూద్దాం కదా అని ఇలా విజిట్ చేసాం. మా అనుభూతిని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మనం ఫ్రూటింగ్ జోన్ వైపు వెళ్దాం పదండి. చూస్తున్నారుగా, పక్షుల కిలకిలా రావాలు ఎంత బాగున్నాయో. ఇక్కడ ఒక ఆర్చ్ చూసారా, ఎంత అందంగా మొక్కలతో ఏర్పాటు చేశారో. ఇలా మనం ఈ ఆర్చ్ నుంచి లోపలికి వస్తే ఇక్కడ మనకు బోన్సాయ్, ఫైకస్ జోన్, ఫ్లవరింగ్ జోన్ అని రకరకాల ప్లాంట్స్ మనకు కనిపిస్తాయి. ఇంకా మనం సెంట్రల్ పార్క్లో చూడవలసినవి చాలా ఉన్నాయి. అది సెకండ్ పార్ట్లో చూద్దాం. సెంట్రల్ పార్క్ నైట్ టైం లైటింగ్స్తో ఎలా ఉంటుందో ఇప్పుడైతే మేము చూపించలేకపోతున్నాం. నెక్స్ట్ టైం తప్పకుండా సెకండ్ పార్ట్లో చూపిస్తాం మీకు. ప్రకృతిలో కాసేపు సరదాగా గడపాలనే వారికి మాత్రం ఈ సెంట్రల్ పార్క్ అనేది చాలా బాగుంటుంది. ఎటు చూసినా మనకు పచ్చదనమే కనిపిస్తుంది. మనకు ఉన్న టైంని బట్టి, మనకు ఉన్న అనుకూలతను బట్టి ఎంతసేపు అయినా మనం సెంట్రల్ పార్క్లో గడపవచ్చు హాయిగా. మనకు ఏ ప్లేస్లో చూసినా సిట్టింగ్ ఏరియాస్ అనేవి ఉంటాయి. మనం ఎక్కడ నచ్చితే అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని గడపవచ్చు.
ఇప్పుడే లైటింగ్స్ అయితే వేస్తున్నారు, కానీ మనమైతే బయలుదేరిపోతున్నాం కనుక నెక్స్ట్ వీడియోలో అయితే నైట్ వ్యూ అనేది చూపిస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.